నమస్తే, నేను లక్ష్మణ్. కాళేశ్వరమైన పూర్తి విచారం జరుపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన బ్యారేజ్ కి మాకు సంబంధం లేదని చెప్పి ఏదైతే గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ ఉందో చెప్తుంది. దానిపైన కాపర్ డ్యామ్ కట్టుకోవాలి, దానికయ్యే నిధులకు మాకు సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న పెద్ద ఎత్తున ప్రభుత్వ లక్షల కోట్లు వినియోగించి బ్యారేజీల నిర్మాణం జరిగింది. ఆ బ్యారేజీలు పటిష్టంగా లేవు అనేది విశ్లేషణలు. మరోవైపు రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ క్రమంలో బ్యారేజీ యొక్క భవిష్యత్తు ఏంటి, రైతాంగం యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇదే అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ కృంగింది, దానికి మాకు సంబంధం లేదని ఎల్ఎన్టీ వాళ్ళు అంటారు. అదే కాకుండా పైన ఒక కాపర్ డ్యామ్ నిర్మిస్తే మేము దీనికి సంబంధించింది పిల్లర్ ఎక్కడైతే కృంగిందో దాన్ని మళ్ళీ మేము రీప్లేస్ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటంటే లక్ష్మణ్, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలు. మనకి ఇండియాలో రెండు ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాజ్యాంగం ఒకటి. ఓకే, కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ నా ఇష్టం వచ్చినట్టు నడవటానికి కుదరదు. ఓకే. ఇప్పుడు సెంట్రల్ వాటర్ బోర్డు ఉంటుంది. సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు డిజైన్ గీపిస్తారు. ఓకే. డిజైన్ గీపించిన తర్వాత జిఎస్ఐ, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ అందరూ మాట్లాడుతుండేది ఏంటంటే లక్ష్మణ్, ఓకే, జనాభాలో ఖాళీ పువ్వు పెడుతున్నారు కానీ జిఎస్ఐ రిపోర్ట్ చూడాలి. ఫస్ట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూడాలి. ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే అసలు ఎక్కడెక్కడ ఏముంది, రాక్ ఎక్కడుంది, తర్వాత భూగర్భ నిక్షేపాలు ఏమేమి ఉన్నాయి, ఓకే, నీకు విలువైన నిక్షేపాలు ఖనిజ సంపద ఉంటే అక్కడ నీకు డ్యాముకు పర్మిషన్ ఇవ్వరు యాజ్ పర్ లా. ఇప్పుడు బంగారం మైన్స్ ఉంటాయి, నీళ్ళల్లో మునిగిపోతుంటే ఇస్తారా పర్మిషన్? ఎవరు. అట్లే కోల్ మైన్స్ ఉంటాయి, కోల్ మైన్స్ నేను నేలల్లో ముంచేస్తానన్నా కూడా పర్మిషన్ ఇవ్వరు. అంటే మనకు ఫస్ట్ ఎక్కడి నుంచి ఆరంభించాలంటే ఏదన్నా ఒక ప్రాజెక్టు, ఒక రిజర్వాయర్ మనం నిర్మిస్తుంటే ఫస్ట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ తీసుకోవాలి. నాకు తెలిసి ఆ రిపోర్ట్ లేదు వీళ్ళ కాడ. తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గర ఆ రిపోర్ట్ అయితే లేదు. ఓకే. ఆ తర్వాత నీకు ఒక రిపోర్టు మనం తయారు చేయాలంటే కనీసం 2 సంవత్సరాలు పట్టద్ది ఫీజిబుల్ రిపోర్ట్ తయారు. ఓకే. అసమాసిగా 1 నెలకి 2 నెలలకి నీకు రిపోర్ట్లు తయారు చేసే ఎవడి వల్ల కాదండి. ఎందుకు చేయాలంటే వాటర్ని అంచనా వేయాలి, తర్వాత కోర్ డ్రిల్లింగ్ తీస్తారు. మీటర్కి సమ్ రాక్ ఎంత దూరం ఉందని ఒక్కొక్క మీటర్కి డ్రిల్ చేసి, ఆ డ్రిల్ చేసి బిట్లు తీసి అంత పరిశోధన చేయాలి. ఎన్నాళ్ళకి ల్యాబ్ కట్టాలి. అక్కడ భూమి లోపలికి రాక్ తగిలిన దాకా తీస్తూ ఉండాలి. ప్రతి మీటర్కి ఈచ్ మీటర్కి భూమిలోకి డ్రిల్ పంపించి ఒక అంత గడ్డర్లాగా తీస్తారు. అప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇసుక పొర ఏముంది, బంకమన్ను ఉందా, రాక్ ఉందా, ఆ రిపోర్ట్ తీసి పక్కన పెట్టి రాస్తుంటారు. ఈ విధంగా ఒక ల్యాబ్ని పెట్టుకొని సైంటిస్టులు అందరు కూర్చొని అసలు దాని పరిస్థితి అంతా ఫీజిబుల్ రిపోర్ట్ అంటారు దాన్ని. ఎన్ని మీటర్ల లోతుకి పిల్లర్ పోవాలా, ఎక్కడి నుంచి ఫౌండేషన్ వేసుకొని రావాలనేది 2 సంవత్సరం, మినిమం 1.5 సంవత్సరం పట్టద్దు లక్ష్మణ రిపోర్ట్ తయారు చేయాలంటే. రిపోర్ట్ తయారు చేయడానికి ఇంజనీర్లకి 1.5 సంవత్సరం పట్టద్ది. ఓకే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ గారు ఉద్దేశం మంచిదైనా కూడా, ఓకే, ఈరోజు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కించారు దాన్ని. కానీ ఎంత వేగంగా గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కిందో అంతే వేగంగా కింద పడిపోయింది ప్రాజెక్ట్. కారణం ఏంటంటే అక్కడ పునాది అనేది బలహీనంగా ఉండటం చేత, వరదని అంచనా వేసుకోలేకపోవటం, బలమైన పునాదుల మీద నిర్మించకపోవడం వల్ల నాకు తెలిసినంతవరకు తెలంగాణలో స్వతంత్రం పూర్వం కట్టినటువంటి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రోజుకి కూడా నిటారుగా నిలబడి ఉన్నాయి. వాటిలో ఒకటేంది నిజాం సాగర్ ప్రాజెక్టు. నిజాం సాగర్ నిజాం నవాబు గారు 1923లో 27లోనే కట్టించాడు దాన్ని. అందరికి మన కళ్ళ ముందు ఇవాళకి కూడా శాశ్వతంగా ఉంది. అదేవిధంగా మనకి దాని తర్వాత కడియం ప్రాజెక్టు. మీరు కడియం ప్రాజెక్టు చూడండి, ఇవాళకి కూడా కడియం రిజర్వాయర్ మీద మనకి లెఫ్ట్ బ్యాంక్ రివర్ అన్నమాట, అది మనకి నిటారుగా నిలబడి ఉంది. ఎన్ని వరదలు తట్టుకొని నిలబడిందో చూడండి. తర్వాత మనకి హైదరాబాదులో చార్మినార్ గట్టి ఎన్నేళ్ళైంది, ఉస్మానియా యూనివర్సిటీ గట్టి ఎన్నేళ్ళైంది, తర్వాత హిమాయత్ సాగర్ గట్టి ఎన్నేళ్ళైంది, ట్యాంక్ బండ మీద ఎన్నో తరాలు తిరిగి ఉంటారు, ఎన్నో వెహికల్స్ పోయి ఉంటాయి.
ఇప్పటికి ట్యాంక్ బండ చెక్కు చెదరకుండా మనకు కూడా అవపడుతుంది కదా. అవును. అంటే ఎక్కడో ఏదో లోపం జరిగింది. నాకు తెలిసి ఇది డిజైన్ లోపము. కాబట్టి అందులో లక్షల కోట్లు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా. అవును. కాబట్టి దీని మీద గ్రావిటీ ద్వారా దీనికి దానికి పెద్ద తేడా లేదు. ద రియల్ ప్రాజెక్ట్ అంటే ప్రాణహిత చేవెళ్ళ అనే ఒక ప్రాజెక్ట్ అప్పట్లో డిజైన్ చేశారు. అవును. ప్రాణహిత దగ్గర తిమ్మిడిహెట్టి అనే విలేజ్ దగ్గర డ్యాము కట్టుకొని ఓకే. ఆ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నింపుకుంటే ఈ ప్రాజెక్టు మనం వాడుకోవటం. ఇదంతా వేస్ట్తో కూడినటువంటి పంట. ఇది లక్ష్మీ బ్యారేజీ, ఓకే, తర్వాత పైన అన్నారం, దానిపైన సుందిళ్ళ, దాదాపుగా అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయటం అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడిన పని. కాబట్టి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మహారాష్ట్రలో నుంచి వచ్చే నది ఇటు ఛత్తీస్గఢ్లో నుంచి వచ్చేటటువంటి ఈ 2 నదుల సంగమం జరగదు చూసారా, ఓకే, దాన్నే తుమ్మిడిహెట్టి అంటారు. అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది ప్రాణహిత. అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం కాడ మనం ఓపెన్ కంటే ఇవ్వరు పర్మిషను. ఓకే. అండర్ గ్రౌండ్ టన్నెల్ వేసుకొని అండర్ గ్రౌండ్ అంటే ఈ అంటే జీవ వైద్యానికి సంబంధించిన బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా కొంత దూరమే, ఎక్కువ కూడా లేదు అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ టన్నెల్ వేసుకొని పోతే మనకి ఎస్ఆర్ఎస్పి గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేస్తుంది. ఒక్క చిన్న లిఫ్ట్ వల్ల వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకి కేసీఆర్ గారు కలలు కన్న ఈ ప్రాజెక్ట్ ఉందో చూసారా, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆ 3 బ్యారేజ్లే కాదు, గ్రావిటీ ద్వారా మొత్తం ఇవన్నీ నింపుకోవచ్చు. ఇది మనకి యాదాద్రి దగ్గర బస్వాపూర్ సాగర్ కానీ 27 రిజర్వాయర్లు కట్టారు కాళేశ్వరంలో అంతర్భాగంగా. మల్లన్న సాగర్ కానీ తర్వాత చాలా ఉండే లిఫ్ట్లు. ఆ పంపులు మొత్తం కూడా మనం ఇక వాటి వల్ల ఉపయోగం ఉండదు. పైన ఎస్ఆర్ఎస్పి ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్పిలో నుంచి మనం ఈ ప్రాణహిత చేవెళ్ళ అనేది రైట్ ప్రాజెక్ట్, గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్ట్. ఇదేంటంటే నిరంతరం కరెంట్ ఖర్చుకే చాలా అవుద్ది. ఒక ఎకరాకి దాదాపుగా 50,000 రూపాయలు కరెంట్ ఖర్చు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు పంట 50,000 రూపాయలు పంట రానప్పుడు 50,000 రూపాయల వరకు వాటర్ ఖర్చు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? అందువల్ల ఏంటంటే ఎన్ని టీఎంసీ నీళ్లు ఎత్తిపోసారన్నది కూడా లెక్కలు చెప్పడం లేదు. ఆ లెక్క కూడా బయట పెట్టాలి. ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్ కాడి నుంచి అన్నారం బ్యారేజ్ ఎన్ని టీఎంసీలు ఖర్చు లిఫ్ట్ చేశారు, అన్నారం బ్యారేజ్ నుంచి సుందిళ్ళ బ్యారేజ్కి ఎన్ని టీములు, అట్లా 3 లిఫ్టులు చేయటం వల్ల 1, 2, 3 4వ స్టెప్లో కదా గ్రావిటీకి ఎత్తింది. కాబట్టి ఈ లిఫ్ట్ స్కీములు అన్నీ కూడా ఖర్చుతో కూడి నిరంతరం ఖర్చుతో కూడి కాబట్టి మా ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టే కరెక్ట్. ప్రాణహిత దగ్గర తిమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుకొని తద్వారా వాటర్ని డైవర్స్ చేసుకొని గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకుంటే ఖర్చు పూర్తిగా తగ్గిపోద్ది. కాబట్టి ఈ బ్యారేజీలకి పునర్నిర్మాణానికి ఖర్చు పెట్టేదానికంటే ఈ డెమాలేషన్ చేసి ఈ డ్యాముల్ని ఏదో ఒక చెక్క డ్యాములుగా వాడుకొని నూతన బ్యారేజ్ తిమ్మిడిహెట్టి కాడ కట్టుకొని ఆ ప్రాణహిత నది నీళ్లు గోదావరిలోకి ఎస్ఆర్ఎస్పి ద్వారా మళ్లించుకొని ఈ ఒక చిన్న మినీ బ్యారేజ్ లాగా, అంటే మినీ బ్యారేజ్ లాగా 1 టీఎంసీ 2 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు బ్యారేజ్ అంటేనే 1 or 3 టీఎంసీ మ్యాక్సిమం పెట్టుకొని ఈ వాటిని ఇంకేం ఖర్చు పెట్టకుండా వాడుకొని యుద్ధ ప్రాతిపదికన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని ఎస్ఆర్ఎస్పికి కనెక్ట్ గాని ఇచ్చుకోగలిగితే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఒక లేఖ రాశారు, మాకు సంబంధం లేదు ఆ విషయం గురించి. కట్టిన గుత్తేదారు ఆ సంబంధం లేదంటే ఇప్పుడు ప్రభుత్వ లోపమా లేకపోతే అసలు ఆ పిల్లర్ కుంగిపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? గుత్తేదారికి ఏం సంబంధం? నువ్వు ఏ డిజైన్ ఇస్తూ ఆ డిజైన్ మీద వాది నిర్మాణం చేస్తారు. మీకు అండర్స్టాండింగ్ ఉంటది కదా. నువ్వు డిజైన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇంజనీర్ల ప్రకారం మేము కట్టాము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమన్నా డిజైన్ ఇచ్చారా? ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ నీకు డిజైన్ ఇచ్చుంటే ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు.